నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శామ్ క్రిష్ డైరీస్. ఈరోజు నా జీవితంలో జరిగినటువంటి బాబా లీలని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు బాబాతో నా జీవన ప్రయాణం ఎలా సాగింది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా చిన్నపిల్లని అప్పుడు. ఇంచుమించుగా ఒక 3rd స్టాండర్డ్ అలా చదువుతున్న రోజుల్లో మా ఇంటి దగ్గర అరుణ ఆంటీ అని వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కొత్తగా వచ్చారనమాట. ఇల్లు తీసుకున్నారు, కొత్తగా వచ్చారు మా వీధి దగ్గరలో. అయితే వాళ్ళు లక్షవారం బాబావారి భజనలు కండక్ట్ చేయడం, అందరినీ పిలిచి గ్యాదర్ చేసి బాబావారి భజన పెట్టుకోవడం అనేది చేస్తూ ఉండేవారు. అలా మాకు కూడా బాబావారి భజన ప్రతి లక్షవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెట్టుకోవడం. అంటే ఈరోజు ఒకళ్ళ ఇంట్లో పెడితే, ఈ లక్షవారం ఒకళ్ళ ఇంట్లో పెడితే వచ్చే లక్షవారం ఇంకొకళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, బాబావారి భజన చేసుకోవడం, చక్కగా అందరం ప్రశాంతంగా పాటలు పాడుకోవడం, బాబాని స్మరించుకోవడం ఇలా ఉంటూ ఉండేది. అయితే నాకు ఇంకా అసలు ఊహ తెలియని వయసు అది. ఏదో ఇసుకలో ఆడుకుంటూ మట్టిలో ఆడుకుంటూ ఉంటున్నాను. బాబావారి భజనకి వెళ్ళడం, అక్కడ కూర్చునేదాన్ని కూడా కాదు. ఏదో ఆడేసుకోవాలి మనం పిల్లలతో. ఇంకా అసలు అంత తెలియని వయసు. అంటే ఒక భక్తి భావన, దేవుడు, మనకి బాబావారు అంటే ఒక దేవుడు, స్పిరిచువాలిటీ అనేది ఇంకా తెలియదు. అయితే అరుణ ఆంటీ ఒకరోజు పిలిచి, నువ్వు ఇలా ఆడుకోకూడదమ్మా, ఇలా కూర్చొని చక్కగా బాబావారి పాటలు విను అని చెప్పి నన్ను దగ్గర కూర్చోపెట్టుకోవడం అలా జరిగింది. ఒకసారి నాకు ఒక చక్కటి పాట కూడా నాకు నేర్పించారు. ఆ క్షణం నుంచి, అంటే ఆ రోజు నుంచి కూడా నాకు అసలు పాటల వైపు కానీ భక్తి భావన వైపు కానీ బాబావారు నాకు మలుపు తిప్పారు. ఆ పాటని ఈరోజు నేను మీకోసం పాడాలి. నటవర కృష్ణ రాధే నందలాల, నటవర కృష్ణ రాధే నందలాల, హరి మాధవ హరి గోపికాలోలా, హరి మాధవ హరి గోపికాలోలా, కృష్ణ ఘన ఘన లీలా, కృష్ణ గోకుల బాల, కృష్ణ ఘన ఘన లీలా, కృష్ణ గోకుల బాల, నటవర కృష్ణ రాధే నందలాల, నటవర కృష్ణ రాధే నందలాల, హరి మాధవ హరి గోపికాలోలా, హరి మాధవ హరి గోపికాలోలా, కృష్ణ ఘన ఘన లీలా, కృష్ణ గోకుల బాల, కృష్ణ ఘన ఘన లీలా, కృష్ణ గోకుల బాల, నటవర కృష్ణ రాధే నందలాల. ఇలా నా జీవితంలో బాబావారితో ఉన్న ఎన్నో లీలలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియోలో నేను వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో జరిగినటువంటి బాబా లీలల్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్క చిన్న లైక్నివ్వండి. అలాగే మరిన్ని డివోషనల్ సాంగ్స్ కోసం నా ఛానల్ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. ధన్యవాదాలు.